ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అయితే కొంచెం చెప్పుకునేంత గొప్పగా ఏం లేవు ఇండియా పాకిస్తాన్కి మధ్య. అంటే దాని వార్ అంటున్నారు. వార్ కాదండి, అదే ఎస్కలేషన్ డీఎస్కలేషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మనం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంకా వార్ స్టేజ్ దాకా అయితే వెళ్ళలేదు, బట్ వాళ్ళకంత సీన్ కూడా ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను చెప్దాం అనుకుంది, ఎయిర్పోర్ట్స్ చాలా క్లోజ్ అయినాయి. 27 ఎయిర్పోర్ట్స్ వరకు క్లోజ్ అయినాయి. తర్వాత ఒక 400 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. అంటే మేజర్ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నవి ఏం లేవు, కానీ ఉన్న వాటిల్లో కొంచెం అంటే చండీగఢ్, అమృత్సర్ ఇవి 2 తప్ప మిగిలినవన్నీ చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్సే. బట్ ఇక్కడ ఎయిర్లైన్స్కి మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చిందంటే, రీసెంట్గా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ స్పేస్ అనేది క్లోజ్ చేశారు కదా మనకి. అంటే మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ జనరల్గా ఫ్లైట్స్ అని ఏంటంటే వేరే కంట్రీ ద్వారా రూట్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేవి పాకిస్తాన్ నుంచి వెళ్ళేటువంటి ఎయిర్లైన్ రూట్ని బంద్ చేశారు. ఆ రూట్ బంద్ చేయడం వలన మేజర్గా ఢిల్లీ నుంచి వెళ్ళే ఫ్లైట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి. సో ఢిల్లీ నుంచి అమెరికాకి వెళ్ళే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, యునైటెడ్ ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే ఎయిర్ ఇండియా, మేజర్గా ఎయిర్ ఇండియా తీసుకుంటే వాటికి అరౌండ్ ఒక 4 అవర్స్ దాకా పెద్ద డిఫరెన్స్ అనేది వచ్చింది. సో 4 అవర్స్ అంటే మేజర్ డిఫరెన్స్, ఎందుకంటే 4 అవర్స్కి దానికి తగ్గ ఫ్యూయల్ చాలా పడుతుంది. తర్వాత ఫ్యూయల్ కోసం స్టాప్ ఓవర్ అనేది ఉంటుంది. ఈ ఢిల్లీ టు న్యూయార్క్ ఫ్లైట్ ఉంటుంది, ఆ ఫ్లైట్ వచ్చేసి ఎక్కడన్నా ఫ్యూయల్ కోసం స్టాప్ ఓవర్ ఉంటుంది, ఆ స్టాప్ ఓవర్ చేంజ్ అవుతాయి. తర్వాత ఈ దుబాయ్కి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ డ్యూరేషన్ కూడా ఒక 20 minutes to 30 minutes అయితే పెరిగింది. అంటే అది షార్ట్ డిస్టెన్స్ కాబట్టి దుబాయ్, మిడిల్ ఈస్ట్ వాళ్ళు రూట్ వేరేది మార్చుకుని వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. బట్ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ త్రూ పాకిస్తాన్ నుంచి వెళ్ళాల్సిన ఫ్లైట్స్ ఏమైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా 101 ఏదో ఉంది నాకు తెలిసి, అది కూడా 4.5 hours ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వస్తుంది అనమాట. మనం మామూలుగా రెగ్యులర్ చేసే జర్నీ కన్నా. అంటే ఇప్పుడు మనకి ఇలా వెళ్తే దగ్గర కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రూట్ క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మొత్తం వేరే రూట్కు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంతకు ముందు వెళ్ళే రూట్ దగ్గర నుంచి మళ్ళీ మధ్యలో ఎక్కడో మిడిల్లో జాయిన్ అయ్యే చోట ఈ రూట్ చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరి దగ్గర పర్మిషన్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ ఎయిర్ స్పేస్ వాళ్ళందరికీ మనం డబ్బులు కడతారనమాట. ప్లస్ దాంతోపాటు ఎక్స్ట్రా ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. 4.5 hours అంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ బై నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంత. కాబట్టి ఏంటంటే దీనివల్ల నష్టం ఏంటి అంటే టికెట్ కాస్ట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్లస్ ప్రాపర్ టైంకి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్లైట్స్ ఏమైనా, కనెక్టెడ్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎవరైనా సరే యూఎస్ వెళ్ళే వాళ్ళు కానీ, లండన్ వెళ్ళే వాళ్ళు కానీ, మోరల్లెస్ లండన్ వెళ్ళే ఫ్లైట్స్ కూడా కొంత ఎఫెక్ట్ అయినాయి. ఎందుకంటే రూట్ అనేది పాకిస్తాన్ నుంచి వస్తే షార్ట్ రూట్గా ఉంటుంది, లేదు ఇట్లా చుట్టూ తిరిగి వస్తే ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ అందనుకోండి వేరే ఏరియాలన్నీ తిరిగి రావాల్సి వస్తుంది ఫ్లైట్. కాబట్టి మళ్ళీ అక్కడ ఆ డిలే అనేది ఒక 1 hour 1.5 hour నాకు తెలిసి లండన్కి ఎక్స్ట్రా టైమింగ్ అనేది పడుతుంది. సో అలాగా మీ రూట్స్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితులలో ఎయిర్పోర్ట్లు కూడా చాలా క్లోజ్ చేస్తున్నారు డే బై డే. సో ఢిల్లీలో కూడా మాక్ డ్రిల్ టెస్ట్ ఏదో జరుగుతుందని చెప్పి విన్నా. సో ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంకా క్లోజ్ కాలేదు, అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఫ్లైట్స్ అన్ని. కాకపోతే మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఢిల్లీ నుంచి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఒకసారి ఎయిర్లైన్స్తో టచ్లో ఉండండి, లేకపోతే న్యూస్ చూస్తూ ఉండండి, పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి మారటం వల్ల మీకు వేరే కనెక్టింగ్ ఫ్లైట్లు ఏమైనా ఉంటే అవి మిస్ అయితే ఏమో అవన్నీ చెక్ చేసుకోండి. సో ప్రాపర్గా మీ ఎయిర్లైన్ కనెక్షన్స్ మొత్తం చూసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మీరు వదంతులు నమ్మకండి. వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లలో ఏవో చెత్త జనాలని భయపెట్టేటువంటి మెసేజ్లు, చాలా ఫేక్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఈ ఫేక్ మెసేజ్లు ఎవడు పడితే వాడు పనిలేక పెట్టేటువంటి మెసేజ్లు నమ్మకండి. దాంట్లో అన్ని రిలీజియస్ మెసేజెస్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, జనాల్ని భయపెట్టే ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏదన్నా సస్పీషియస్ యాక్టివిటీ గనక మీకు కనపడితే, అంటే ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నారనో, లేకపోతే ఎవరన్నా ఏదన్నా ఒక బ్యాగులు, సంచులు ఎక్కడన్నా అనుమానంగా వదిలిపెట్టేసి వెళ్ళారనో, ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా జరిగితే మీరు వెంటనే లోకల్ పోలీస్నో ఎవరినో కాంటాక్ట్ చేయటం బెటర్. కానీ వాట్సాప్లు చూసేసి వచ్చే మెసేజ్లు చూసేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద ఒక సర్క్యులర్ మెసేజ్ ఫామ్ జనరల్గా పంపిస్తూ ఉంటారు కదా, ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, తొందరపడి నమ్మమాకండి అని చెప్పి.
అవన్నిటిని నమ్మేసి టెన్షన్ పడిపోయి మనం అనవసరంగా లేనిపోని హడావిడి క్రియేట్ చేసుకోవద్దు. పరిస్థితి కొంత అబ్నార్మల్గా ఉంది, మళ్ళీ సెట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో. అయ్యే వరకు మన వంతు కోఆపరేషన్ అనేది మనం మన డిపార్ట్మెంట్స్కి కానీ గవర్నమెంట్కి కానీ పోలీసు వాళ్ళకి కానీ చేయాలి. సో సస్పిషియస్ యాక్టివిటీ కానీ సస్పిషియస్ ఐటమ్స్ కానీ మీకు ఏమైనా కనిపించినట్టుంటే మీరు నియరెస్ట్ ఎవరికైనా పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే కాల్ నెంబర్ కాల్ చేయడం కానీ ఇలాంటిది చేయండి. ఓకే, మీరు కూడా ఏమన్నా ఫేక్ మెసేజ్ అని మీకు వాట్సాప్లో అనిపిస్తే కూర్చొని పట్ట ఫార్వర్డ్లు కొట్టకండి. ఆ మెసేజ్ క్లియర్గా చదవండి, చదివి జెన్యున్గా మీనింగ్ఫుల్ అనిపిస్తేనే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టైముల్లో మీకు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం అనవసరంగా తొందరపడి ఏంటంటే ఏమన్నా మెసేజ్లు ఫార్వర్డ్ చేసాము, ఆ మెసేజ్లో మీరు చదవకుండా మెసేజ్ రాగానే కూర్చొని ఫార్వర్డ్ చేస్తుంటారు కొంతమంది. పని పాట లేదు, టైం అంతా వాట్సాప్లోనే గడుపుతారు. అందులో కనుక ఏమన్నా యాంటీ గవర్నమెంట్ యాంటీ రిలేటెడ్ ఏమైనా ఉంటే మీరు కూడా ట్రబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాట్సాప్లో మీరు ఏం ఫార్వర్డ్ చేస్తున్నారు, అసలు జెన్యున్ మెసేజా కాదా, ఇవి కూడా చూసుకోండి. ఊరికే ఉంది కదా అని చెప్పి మనకి పని లేదు కదా అని చెప్పి పక్కోడి పని చెడగొట్టడానికి మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అడ్మిన్ కానీ ఎవరైతే ఉన్నారో ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసిన దానికి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి జెన్యున్గా జాగ్రత్తగా చూసుకోండి, మెసేజ్ కరెక్టా కాదా అని తెలుసుకొని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. మీరైతే ఎయిర్లైన్స్ ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు జాగ్రత్తగా మీ ఎయిర్లైన్స్ చెక్ చేసుకుని బయలుదేరండి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.